జైంద్ పిక్చర్స్ సినీ నిర్మాత హీరో మరి పంజాల జైంద్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ యొక్క సభ వెలుగులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వెలికి తీసుకురావడం జరిగింది. గత కొన్నేళ్ల క్రితం లండన్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క సర్దార్ పాపన్న విగ్రహాలు చేయడం జరిగింది. అలాగనే మరి 111వ జయంతి సందర్భంగా పైడి జయరాజు గారి యొక్క జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? పైడి జయరాజుకు వాస్తవంగా ఇక్కడ తెలంగాణ ఆయన భారతదేశమే ఆయనకు పాల్కే అవార్డు ఇచ్చింది వాస్తవమే. తెలంగాణలో మాత్రం కొంతమంది ఆయనను పక్కకు పెట్టిండ్రు. సరే, నాకు తెలిసింది ఎప్పుడంటే 2008లో తెలిసింది. అప్పటి నుంచి ఈయన జయంతి వేడుకలు చేస్తూ ఆయన అంచెల వారిగా ఇవాళ ప్రభుత్వం కూడా పైడి జయరాజు జయంతి వేడుకలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఆయనది మాట ట్యాంక్ బండి మీద విగ్రహం కానీ, ఆయన పేరు మీద ఆడిటోరియం కానీ, ఆయన పేరు మీద చాలా రకాల నేషనల్ హైవేస్ కూడా ఆయన పేరు పెట్టాలని చెప్పి ప్రపోజల్ వచ్చింది. ఏదేమైనా రాబోయే రోజులలో మాత్రం పైడి జయరాజుకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ యొక్క పోరాటం అనేది మా గొంతులో ప్రారంభమైన రోజులు చేస్తాం. ఒక్క రోజుతో ఆగేది కాదు, ఇది అంచెల వారిగా చేసుకుంటూ పోతాం. ఇది ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది కూడా స్టూడియోస్కు మరి భూములు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చినాక ఒక శంకర్ గారికి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి అలాగే తెలంగాణ వాళ్ళని మరి డెవలప్మెంట్ చేయాలంటే మరి ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది? మీ డిమాండ్ ఏంది? తెలంగాణ వాళ్ళను ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు తెలియని విషయం ఏం లేదు. ఆయన గుర్తుపట్టుకోవాలి. ఒక మంచి సినిమా హిట్ అయింది అనుకో, తెలంగాణ సినిమా ప్రొడ్యూసరు హీరో పెట్టి హిట్ అయితే దానికి 5 కోట్లు ప్రకటించమాను, తప్పేముందండి? ఎంకరేజ్ చేయాలి కదా. తెలంగాణ సినిమాని ఎంకరేజ్ చేయాలంటే తెలంగాణ హీరో ఎవడన్నా హిట్ సినిమా తీసిండు అనుకో 5 కోట్లు ఇవ్వాలి, అట్లా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సినిమా థియేటర్లు అన్నీ కూడా ఒక ఆంధ్ర కబంధదారులు మరి అలాగని చూస్తే ఒక 4 ఫ్యామిలీలు వెళ్తున్న ఈ సందర్భంలో 24 క్రాఫ్ట్స్లో మరి తెలంగాణ వాళ్ళకు మరి ఇంకా కూడా కొంచెం న్యాయం జరగలేదు. తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు అయినా కూడా అంటారు. మరి ఈ విషయం పైన మీరు పోరాడే అవకాశం ఏమైనా ఉందా? 100% పోరాటం చేస్తాము. ఏ ప్రభుత్వమైనా శాశ్వతంగా ఉండదు. ఎన్టీ రామారావు అటువంటి వాడే సెకండ్ టైం ఓడిపోయిండు. ఓయ్యా, ఎన్టీ రామారావు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్టీ రామారావు కూడా ఓడిపోయిండు చెన్నారెడ్డి చేతిలో 89లో. వీళ్ళు వివక్ష చూస్తే వీళ్ళని కూడా ఇంటికి పంపుతారు. పబ్లిక్ వచ్చే ముఖ్యమంత్రి వస్తాడు, చేస్తాడు. ఇంకేమైనా సినిమాలు తీసే అవకాశం ఉందా ఈ సందర్భంగా? నేను సర్దార్ పాపన్న 2 తీస్తా. ఇప్పుడే ప్రకటించిన పైడి జయరాజు నా 3వ సినిమాని కూడా చెప్తున్నా. హిందీలో తీస్తా, అది కూడా పన్నది హిందీలో తీస్తా. పైడి జయరాజు కూడా హిందీలో తీస్తా. నటీనటులు తెలంగాణలో నటీనటులు అందరూ అంటే మీరు ఒక పైడి జయరాజు గారిని అప్పుడప్పుడు తీసుకో, ఇంకా కొత్తగా ఉన్న వాళ్ళని అప్కమింగ్ వాళ్ళను మరి మీరు సన్మానించే అవకాశం? ఇలా బాబు మోహన్కి ఇస్తా, మా సిస్టర్ ఇప్పుడు ఆమె బత్తిని లతకి ఇస్తా. నేను సినిమా తీసినప్పుడు పాపన్న సినిమా తీసినప్పుడు ఒక 100 మందికి అవకాశం ఇచ్చిన. చాలా మందికి సినిమా అంటే ఒకటే చెప్తున్నా నేను, సినిమా అంటే ఇది ఆషామాషి కాదు. నాకు 60 ఏళ్ళు 10 కిలోమీటర్లు ఉరుకుతా. ఎందుకు ఉరుకుతా? ఇంకా సినిమాలు తీస్తా, హిందీలో తీస్తా, ఇంగ్లీష్లో తీస్తా, హాలీవుడ్లో తీస్తా. తిని నిమ్మలంగా వండుకుంటే సినిమా కాదు ఇది. అహోరాత్రులు కష్టపడాలి. 5 గంటల రాత్రి లేవాలి, 6 గంటల రాత్రి లేవాలి, ఫుడ్ కంట్రోల్ ఉండాలి. పొద్దుగాల 10 గంటలకు తింటే సాయంత్రం 5 గంటలకు తింటా. మరి ఎట్లాంటి సినిమా అంటే తమాషానా? సినిమా యాక్టర్లు కావాలంటే ఈ ప్రపంచంలో సినిమాని మించింది ఏది లేదు. కష్టపడాలి, నిష్ఠతోటి ఉంటేనే ఆ గ్లామర్ వస్తుంది, ఆ ఫిట్నెస్ వస్తుంది. వాడైనా మనకు గుర్తుపడతాడు. ఏమా సినిమా అంటే తమాషా కాదు నాయనా. ప్రపంచంలో సినిమాని మించింది ఏది లేదు. దాని గురించి అహోరాత్రులు కష్టపడాలి, అది కథ. సార్, థ్యాంక్ యూ మచ్. అలాగనే ఆర్టిస్ట్ బతిన్ లత గారు వచ్చారు. చెప్పండి మేడం, గత కొన్నేళ్ళుగా కూడా మరి తెలంగాణ వాళ్ళకు అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే ఇదే సభ నుంచి కూడా అన్యాయం జరగలేదు, అంచవేయబడలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అణిచివేయబడలేదు అనేది ఇక్కడ విషయం కాదు. ఇండస్ట్రీలో ఏంటంటే అందరూ చెప్పినట్టు టాలెంట్ ప్రకారమే బయటకు వస్తారు. టాలెంట్ అంటారు, అందరూ టాలెంట్ అంటారు. టాలెంట్ అంటే గుర్తిస్తేనే, అవకాశాలు ఇస్తేనే టాలెంట్ వస్తుంది. నీకు అవకాశం ఇవ్వకపోతే నీకు ఎలా నీ టాలెంట్ ఎలా గుర్తుపడితే? ఒకే ఫ్యామిలీలో, ఒకే కుటుంబంలో, ఒకే ఫ్యామిలీ వాళ్ళే వెళ్తున్న సందర్భంలో మీకు ఎక్కడి నుంచి వస్తే టాలెంట్ అని నేను అంట. అదే నేను చెప్తున్నాను, మీరు కట్ చేశారు. సో టాలెంట్ ఉంటే ఎవరైనా పైకి వస్తారు. అది ఏంటంటే కొంచెం వెనక ముందు, కాకపోతే ఫైట్ చేయాలి. ఏంటంటే ఫైట్ చేయాలి. మనకి అవకాశం రాలేదని ఏది కృంగిపోయి వెనక్కి వెళ్ళకుండా మనం అక్కడే ధైర్యంగా నిలబడి ఫైట్ చేస్తే తప్పకుండా ఏదో ఒక రోజు కళమ్మ తల్లి లైవ్ ఇస్తుంది. ఎవ్వరు ఇంతవరకు మన కళని ప్రాణంగా నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా వెనక్కి వెళ్ళిపోయి తగ్గిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను కూడా చెప్తున్నాను, నాకు అవకాశాలు వచ్చినా రాకున్నా నేను
ఇక్కడే ఉంటాను, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను, నా చివరి శ్వాస వరకు నేను ఆర్టిస్ట్గా నటిస్తూనే పోతాను అనేది నేను మాత్రం ఈ మీ V3 సభ ఛానల్ ముఖంగా నేను తెలియజేసుకుంటాను. ఉన్నటువంటి అప్కమింగ్ ఆర్టిస్టులు అందరినీ కూడా సన్మానించడం, మరి ఇలాగ బాబున్ గారిని అలాగే నేతలు గారిని అందరినీ కూడా సన్మానించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం ప్రాణం ఉన్నంత వరకు. మరి రాబోయే రోజుల్లో కూడా మరి సర్దార్ పాపన్న గౌడ్ హిందీలో కూడా తీస్తున్నాము, అలాంటివి చెప్పుకొచ్చారు. చూసినట్టు వితనెస్ కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండో.